కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా పేలుడు విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 23కు చేరింది. మరో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 20 లక్షలను ప్రకటించింది. ఇప్పటికే బాధ్యత రహితంగా వ్యవహరించిన 4 అధికారులను సస్పెండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఒక సంఘటన అయితే దేశవ్యాప్తంగా ప్రజలనైతే ఉలిక్కిపడేలా చేసింది. కాకినాడ జిల్లాలోని సామలకోట మండలంలో వేట్లపాలెం గ్రామంలో ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన విస్ఫోటనం దాదాపు 23 మందిని పట్టున పెట్టుకుందని చెప్పుకోవచ్చు. కేవలం పొట్టకూటి కోసం ఈ బాణాసంచా కేంద్రంలో పనికి వెళ్లిన వారందరూ మృత్యువాత పడ్డారు. నిన్న మధ్యాహ్నం 2:30 సమయంలో ఈ విస్ఫోటనం అయితే సంభవించింది. భారీ ఎత్తున అంటే సుమారు 2 కిలోమీటర్ల మేర ఈ విస్ఫోటనం సంబంధించిన శబ్దాలు వినిపించాయి. ఈ విస్ఫోటన సమయంలో మృతదేహాలు అంటే ఆ సమయంలో ఒక్కసారిగా జరిగిన విస్ఫోటనంలో మృతదేహాలు అయితే దాదాపు ఒక 20-30 అడుగుల ఎత్తుకి ఎగిరిపడ్డాయని చెప్తున్నారు. పక్కన పంట పొలాల్లో ఈ మృతదేహాలకు సంబంధించిన అవయవాలు అయితే ఎగిరిపడ్డాయని అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. మొత్తం మీద నిన్న అక్కడ సంఘటనా స్థలంలో 21 మంది అయితే మరణించారు. 9 మందిని అంటే మిగిలిన 10 మందిని అయితే కాకినాడ జీజీహెచ్కి తరలించారు. ఇందులో ఇద్దరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ మరణించారు. మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. అంటే నిన్న కాకినాడ సంఘటనా స్థలంలో 31 మంది అయితే ఈ క్రాకర్స్ తయారీ కేంద్రంలో పనిచేస్తున్నారని చెప్తున్నారు. అందులో ఇప్పటికే 23 మంది మరణించారు. మిగిలిన 8 మంది కూడా ఇక్కడ మృత్యుతో పోరాడుతున్నారు. ఇప్పుడు మనం కాకినాడ జీజీహెచ్లో ఉన్నాం. శతకాతులందరినీ కాకినాడ జీజీహెచ్కి అయితే తరలించారు. నిన్న చంద్రబాబు నాయుడు హుటాహుటిన సంఘటనా స్థలానికి అయితే రావడం జరిగింది. అక్కడ పరిస్థితులను అయితే పర్యవేక్షించారు. అసలు ప్రాథమిక విచారణ ఎలా జరుగుతుందంటే ప్రాథమిక విచారణలో ఈ విస్ఫోటనం ఎలా సంభవించింది అనే దాని మీద కలెక్టర్ ఎస్పీని అయితే అడిగి వివరాలు తెలుసుకున్నారు. వీరందరూ మొత్తం ఈ 9 మంది మహిళలు కూడా ఈ చనిపోయిన వారిలో ఉన్నారని చెప్తున్నారు. అంటే ఈ మొత్తం ఇక్కడ ఇస్తున్న కూలీ కోసం ఇక్కడ ఈ 700 కూలీ అయితే ఇస్తున్నారు. దానికోసమే ఇక్కడ పొట్టకూటి కోసం ఇది రిస్క్ అని తెలిసినా కూడా ఈ పనికి వచ్చామని అక్కడ ఉన్న మృతుల తాలూకా బంధువులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు మనం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులోనే మిగిలిన 9 మంది అయితే చికిత్స పొందుతున్నారు. వారు పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కాకినాడలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారికి భరోసా ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తరఫున 2 లక్షలు అయితే ఇప్పటికే ప్రధానమంత్రి అయితే ఎక్స్గ్రేషియా ప్రకటించారు. నిన్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతి చెందిన ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షలు అయితే ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతి చెందిన వారిని తిరిగి తీసుకురాలేం కానీ వారి కుటుంబానికి అయితే ఒక భరోసా ఇస్తామని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడుతూ యాజమాన్యాలు భద్రతాపరమైన నిబంధనలు పాటించకపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. పండుగలు అలాగే కొన్ని పెళ్లిళ్ళు ఉండడంతో ఆర్డర్స్ ఉండడంతో 8 మంది పనిచేయాల్సిన వాట 31 మంది పనిచేశారు. ఇది చట్టరీత్యా నేరం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద అంటే కారణం కూడా చెప్పుకోవచ్చు. అసలు పూర్తిగా పోలీస్ అలాగే నిఘా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే నిన్న ఈ సంఘటన జరిగి సుమారు 22 గంటలు కావస్తున్నా ఇప్పటికీ ఇంకా అసలు ప్రమాదానికి ప్రాథమిక కారణం అయితే ఇంకా వెలుగులోకి రాలేదు. అసలు ఈ పోలీసులు కూడా దీన్ని ప్రాథమిక విచారణలో అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది ఇంకా తెలుసుకోలేకపోవడం కూడా ఒక గమనించాల్సిన విషయం. మరోవైపు నిన్న చంద్రబాబు నాయుడు అయితే 4 అధికారులను అయితే సస్పెండ్ చేయడం జరిగింది. జిల్లా లేబర్ ఆఫీసర్ అలాగే జిల్లా అగ్నిమాపక అధికారి, పెద్దాపురం ఆర్డీఓ అలాగే పెద్దాపురం డిఎస్పీలను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్న బంధువులు అయితే బాధితుల బంధువులు అయితే అయోమయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ రోధిస్తున్న పరిస్థితి తమ కుటుంబ సభ్యులు లోపల ఎలా ఉన్నారో వారి పరిస్థితి ఎలా ఉందో తెలియని అయోమయ పరిస్థితుల్లో కూడా వారు ఉన్నారు. అసలు లోపల చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. మొత్తం ఈ సంఘటనకు సంబంధించి ఒక్కసారిగా దేశం విస్తుపోయేలా ఈ సంఘటన అయితే జరిగింది. నిన్న అక్కడ సంఘటనా స్థలాన్ని చూస్తే అసలు ఒక యుద్ధ వాతావరణాన్ని అయితే తలపిస్తుంది. మృతదేహాలకు సంబంధించిన అవయవాలు చెల్లాచెదురుగా పడి ఉండడం అలాగే మాంసపు ముద్దలుగా వారి మృతదేహాలు ఉండడం అక్కడ కుటుంబ సభ్యులను అయితే తీవ్రంగా కలిచివేసింది. కనీసం
కనీసం చివరి చూపుకు కూడా నోచుకోని విధంగా అయితే మృతదేహాలు అయితే ముక్కలుగా అయిపోవడం కూడా అక్కడ అంటే కుటుంబ సభ్యులనే కాకుండా చూసే వాళ్ళని కూడా కంటతడి పెట్టించింది. కుటుంబ సభ్యుల రోదనలు అయితే అసలు మనం వారిని ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేకపోవడం కూడా అక్కడ పరిస్థితిని అర్థం పడుతుంది. మొత్తం మీద నిన్న జిల్లా యంత్రాంగం మొత్తం అక్కడ ఉండి సహకారాలు అయితే అందించడం జరిగింది. అక్కడ జరుగుతున్న పనులకు ఏ విధమైన ఆటంకం లేకుండా కూడా పోలీసులు అయితే జాగ్రత్తలు పాటించారు. మొత్తం నిన్న కాకినాడకు సంబంధించి ఈ సంఘటన స్థలానికైతే కాకినాడ ఎంపీ సానా సతీష్ బాబు, అలాగే కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, అలాగే రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు కూడా అక్కడికి రావడం జరిగింది. నిన్న రాత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు దుర్గేష్, అలాగే నారాయణ, మా వనిత వంగల్పూడి అనిత కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఇక్కడ బాధితులను అయితే పరామర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు ఈ చికిత్స అందుతున్న వారికి ఎలా అందుతుంది అనే దాని మీద కూడా చంద్రబాబు అయితే ఆరాధిస్తున్నారు. మెరుగైన వైద్య సహాయం అందించాలని కూడా అధికారులను ఆదేశించారు. ఈ రోజు గడిస్తే కానీ క్రిటికల్గా ఉన్న వారి పరిస్థితి ఎలా ఉందో చెప్పలేని పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. అసలు ఇక్కడ బాధితులను చూస్తున్నాం. ఇక్కడ బాధితుల రోదనలు అయితే మిన్నంటుతున్నాయి. అసలు వారిని ఓదార్చడానికి కూడా ఎవరు సాహసం చేయట్లేదు. వారు కుటుంబ సభ్యులైతే ఇక్కడికి పనికి రావడం, అలాగే కూలి కోసం మాత్రమే వచ్చారు. అమ్మ తల్లి, ఏ ఊరు తల్లి మీది? పెద్ద అపార్ట్మెంట్ పాపతో నేను అత్తగారినండి. పసలపూడి అండి మాది. అల్లుడండి పాప అండి. చెప్తున్నారు ఇంకా వెళ్ళలేదండి బాబు సార్. పాప అండి, పాప ఇగండి ఈవిడండి చిన్నదండి పాప. ఇగండి ఎత్తుకున్నాడు కదండి పాప. ఒకతండి బాబు పుట్టి చనిపోడండి. బాబు ఇది ఇక్కడ ఇక్కడ ఉన్న బాధితుల బంధువులు అయితే ఇలా రోధిస్తున్నారు. అసలు తమకు న్యాయం చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కేవలం పనులు దొరక్క మాత్రమే ఈ పనిలోకి వెళ్ళాము అని కూడా వారు చెప్తున్న పరిస్థితి. అసలు గాయపడిన వారికి ప్రభుత్వం ఆదుకోవాలని కూడా వారు ఆ ప్రభుత్వాన్ని అర్థిస్తున్న పరిస్థితి. చిన్న పిల్లలతో ఉన్న కుటుంబ సభ్యులు వారి పరిస్థితి చాలా దీనంగా అయితే కనిపిస్తుంది. ఈ లోపల గాయపడి చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కాకినాడ జీజీహెచ్ వద్ద అయితే పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది. శతగాత్రుల తాలూకా బంధువులు అయితే రోదనలతో ఈ ఆసుపత్రి అయితే దద్దరిల్లిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ 9 మంది చికిత్స పొందుతున్న 9 మంది పరిస్థితి కూడా విషమంగా ఉందని నేను చంద్రబాబు చెప్పారు. అలాగే ఇక్కడ ఉన్న డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ 9 మంది కూడా ప్రాణాలతో గట్టెక్కాలని వారి ఇష్టదైవాలకైతే ప్రార్థిస్తున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం ఇక మీదట జరగకుండా ఉండాలని కూడా కోరుకుంటున్నారు. అలాగే న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.